ఒక టెంపుల్లో స్వామివారి విగ్రహానికి బ్లీడింగ్ అవుతుందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అట్లాగే ఇక్కడ ఉన్న పిల్లోడు చూడండి, చాలా సాఫ్ట్గా క్యూట్గా భలే ముద్దుగా ఉన్నాడు కదా. ఒక టెంపుల్లో స్వామివారు కూడా ఇలాగే చిన్నపిల్లోడు మాదిరిగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటారంటే నమ్ముతారా? ఇది కూడా నిజమే. ఈ టెంపుల్లో స్వామివారి స్కిన్ చాలా క్యూట్గా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, ముట్టుకుంటే గుంట పడుతుంది కూడా. అట్లాగే ఈ టెంపుల్ దగ్గర ఇంకో జలపాతం ఉంది. భక్తుల సంఖ్యను బట్టి ఫ్లోటింగ్ పెరగడం తగ్గడం కానీ జరుగుతుంటుంది. ఈ విడ్డూరాలన్నీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక టెంపుల్లోనే జరుగుతాయి. ఈ టెంపుల్ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడండి పోజ్ ఎలా ఉందో కోతిది, ఆయనే వచ్చి స్వయంగా చూస్తున్నట్టు. చూద్దాం వీడి టెంపుల్ గురించి ఏమాత్రం చెప్తాడో అన్నట్లుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేనున్నది మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎట్లా రావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు, మణుగూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ప్రైవేట్ వెహికల్స్ల ద్వారా కానీ ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్కి చేరుకోగానే ఎంట్రన్స్లో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది, చాలా ఉగ్రంగా ఉంటుంది. ఈ అమ్మవారి పేరు దైత. పేరు గుర్తుంచుకోండి, స్వామివారి చరిత్ర చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఈ అమ్మవారి పేరు కలుసుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని క్రాస్ చేసుకునే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము. రండి లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. అయితే టెంపుల్లో వెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఒక జలపాతం ఉంది. నేను ఇంట్రోలో చెప్పాను కదా జలపాతం ఒకటి ఉందని. ఆ జలపాతమే ఇది, చింతామణి జలపాతం అంటారు దీన్ని. సో ఆ జలపాతంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని, ఆ వాటర్ కూడా చాలా సాఫ్ట్గా చాలా తీయగా ఉంటాయంట, స్థానికులు చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది దీని టైమింగ్స్. మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు, అట్లాగే 3 o'clock నుంచి 5 o'clock వరకు మాత్రమే టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. 5 o'clock తర్వాత టెంపుల్ ఓపెన్ చేసి ఉండదు. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. జనరల్గా ఇదంతా అడవి కదా, సో ఆబ్వియస్లీ కోతులు ఎక్కువగానే ఉన్నాయి. ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏమన్నా క్యారీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా టెంపుల్ మెట్లు ఎక్కుతూ స్థల పురాణము విత్తలు విశేషాలు ఏమున్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రామాయణ కాలంలో రావణాసురుడు తన చెల్లెలైన శూర్పణఖకి ఈ ప్రాంతాన్ని పసుపు కుంకుల కింద ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో భద్రాచలంలో శూర్పణఖకి సంబంధించిన రాళ్ళగుట్ట ఒకటి ఉంది. సో ఇదంతా శూర్పణఖ టెరాటరీ అని అర్థమవుతుంది. అలాగే రాముడు ఖరదూషణాది రాక్షసులతో 14,000 మందితో యుద్ధం చేశాడని మనం రామాయణంలో చదువుకుంటాం కదా, అది ఇక్కడే జరిగిందని చెప్పి స్థల పురాణంలో అయితే రాశారు. గరికపాటి గారు చెప్తారు కదా, గంటలో 14,000 మందిని లేపేశాడు రాముడు, అది ఆయన పరాక్రమం అని. సో ఆ స్టోరీ అంతా ఇక్కడే జరిగింది అని చెప్పి స్థల పురాణంలో క్లియర్గా రాశారు. ఈ స్థల పురాణం ప్రకారం స్వామివారు శాతవాహన రాజు అయిన దిలీపకర్ణ మహారాజుకి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలో గుహలో ఉన్నానని చెప్పడం వల్ల ఆ రాజు ఇక్కడ తవ్వకాలు జరుపుతాడు. అట్లా తవ్వకాలు జరిపే సమయంలో తన 76,000 మంది సైనికులను వేసుకుని తవ్వకాలు జరుపుతున్నప్పుడు స్వామివారికి ఒక గుణపం నాభిలో దిగి ఆయనకు బ్లీడింగ్ అవుతుంది. తర్వాత అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి, ఇప్పటికీ అక్కడ బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడ్ అయిన దాన్ని నాభి చందనము అంటే అక్కడ గంధం తోటి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. నాభి చందనము అని చెప్పి ఇప్పటికీ సంతానం లేని వాళ్ళకి, వివాహం లేని వాళ్ళకి శని ఆదివారాల్లో ప్రత్యేక పూజలు చేసి అక్కడ దాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇక్కడ స్థల పురాణానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పటిదాకా ఏదైతే చెప్పుకున్నామో దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేంటంటే భారద్వాజ మహర్షి గోదావరి నదికి ప్రదక్షిణ చేసే సమయంలో
స్వామివారు మహర్షికి కనిపించి ఇక్కడ గుహలో ఉన్నాను అని చెప్తారు. అప్పుడు భారద్వాజ మహర్షి గుణపంతో ఆ కొండను పగలగొడుతున్నప్పుడు స్వామివారి నాభి దగ్గర గాయం అవుతుంది. ఇక్కడున్న చెట్ల ఆకులతో స్వామివారికి భారద్వాజ మహర్షి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ దైత్య అమ్మవారు అదే సమయంలో ఈ నరసింహస్వామి ఎక్కడైతే మాయమైపోతారో అనేసి తన ముక్కు పుడక తీసి విసిరేస్తారు. ఆ ముక్కు పుడక అర్ధచంద్రాకారంలో ఉంటుంది కదా, అందుకని ఈ క్షేత్రానికి హేమాచలము అనే పేరు వస్తుంది అని చెప్పి పంతుగారు చెప్తున్నారు. సో అంటే ఆ ముక్కు పుడక సగం భాగం అర్ధచంద్రాకారంలో ఉంటుంది కదా, దాన్ని హేమము అంటారు. సో అందుకే హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి అని పేరు అయితే ఈ టెంపుల్లో ఉగ్రమూర్తి అయిన స్వామిని శాంతింపజేయడం కోసం స్వామి భార్యలైన ఆదిలక్ష్మి అమ్మవారిని అట్లాగే చెంచు లక్ష్మి అమ్మవారిని ఇద్దరిని కూడా ప్రతిష్ఠించారు. అంటే స్వయంభువుగా వెలిశారు. స్వామివారు స్వయంభువే, అమ్మవారు కూడా ఇక్కడ స్వయంభువుగానే వెలిశారు. అట్లాగే స్వామివారు చూడండి, ఇక్కడ పైన కొండ అట్లాగే వేలు కనిపిస్తున్నాయి. అంటే స్వామివారు గుహలో అంతర్భాగంగా ఉన్నారు. సో కొండ పైన లేరు, అట్లాగే కింద కూడా లేరు. సో స్వామివారు హిరణ్యకృష్ణునికి ఏదైతే వరాలు ఇస్తారో సేమ్ అక్కడ అలాగే ఉంటారు. కొండ పైన కానీ కింద కానీ ఉండరు. అట్లాగే స్వామివారికి సాయం సంధ్యతోటే టెంపుల్ మూసేస్తారు. నైట్ అనేది ఉండదు, పగలు రాత్రి అనేది ఉండదు. సో ఇట్లా ఏవైతే వరాలు ఇచ్చారో వాటిని అనుగుణంగానే స్వామివారికి ఇక్కడ పూజలు అవి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన ఈవినింగ్ 5 o'clock లోపే అన్ని కైంకర్యాలన్నీ కంప్లీట్ చేసి ఆ టెంపుల్ 5 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఇంకా తర్వాత ఏమన్నా ఉంటే ఊర్లో జరుగుతాయి. ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ దారి కిందికి వెళ్ళిపోయే దారి ఇది. 2 వైపులా మెట్లు ఉన్నాయి స్వామివారి. సో కిందికి వచ్చేసాం మనం. సో ఇది నవగ్రహాల టెంపుల్. దీని పక్కనే స్వామివారి కళ్యాణ మండపం ఒకటి ఉంది. సో మన వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. సో ఇది స్వామివారి కళ్యాణ మండపం. మా దర్శనం అయిపోయేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. చెప్పాను కదా 5 o'clockకి టెంపుల్ క్లోజ్ అని. మళ్ళీ క్లోజ్ చేసి కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ చింతామణి జలపాతానికి ఒకసారి వెళ్ళాము. ఇంతకీ ఈ చింతామణి జలపాతానికి ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? కాకతీయ రాణి రుద్రమదేవి. ఆవిడకు కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి అట్లాగే ఈ జలపాతంలో స్నానం చేసి ఈ నీటిని తీసుకోవడం ద్వారా ఆవిడకి హెల్త్ సెట్ అయింది. అప్పుడు ఈ జలపాతానికి ఆవిడే చింతామణి జలపాతం అని పేరు పెట్టారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ రాయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియో ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి.